ఇక్కడ చూడండి మీకు పర్సనల్ ప్రొనౌన్స్‌ని పరిచయం చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అంటే నేను, వి అంటే మేము, మనము, యు అంటే నీవు, మీరు, హి అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్. ఈ పర్సనల్ ప్రొనౌన్స్‌ని మనం ఏం చేస్తామంటే ఫస్ట్ క్లాసిఫికేషన్‌గా చూడండి 3 గ్రూపుల కింద విడగొడతాం. ఈ గ్రూప్స్ ఏంటంటే ఒకటోది గ్రూప్ నంబర్ 1 ఫస్ట్ పర్సన్. 2 సెకండ్ పర్సన్. యూ అనేది సెకండ్ పర్సన్. అండ్ రిమైనింగ్ ఆల్ థర్డ్ పర్సన్. ఏంటో చూద్దాం థర్డ్ పర్సన్. ఒక్కసారి వీటిని పరిశీలిద్దాం. చూడండి. ఐ, వి అనేది ఫస్ట్ పర్సన్. అంటే ఒక కాన్వర్జేషన్‌లో ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళ పక్క ఉండే వాటిని ఏమంటామంటే ఐ నేను లేదా మేము, మనము. ఇవి స్పీకర్ వైపు ఉండేవి. అలాగే యూ అనేది ఎవరైతే కాన్వర్జేషన్‌లో వింటున్నారో వాళ్ళ పక్క, అంటే ఎదురుగుంటా ఉన్న వాళ్ళ పక్క యూ అంటే నీవు లేదా మీరు. కాన్వర్సేషన్‌లో మన ముందు ఉన్నవాళ్ళు యూ, నీవు, మీరు. వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. అలాగే హి, షీ, ఇట్, దే మనం ఎవరి గురించైతే మాట్లాడుతున్నామో మన కాన్వర్జేషన్‌లో మనము, మన ఎదురుగుంటా ఉన్నవాళ్ళు. కానీ మనం కొంతమంది గురించి మాట్లాడతాం. అలాంటి వాటిని ఏమంటామంటే మనం థర్డ్ పర్సన్ అంటాం అన్నమాట. హి అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్ అంటే అది, దే అంటే వారు. ఇప్పుడు మరొక నంబర్ క్లాసిఫికేషన్ చేస్తే ఐ ఫస్ట్ పర్సన్‌లో సింగులర్ అవుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్. ఐ అంటే నేను కాబట్టి. వి ఏమవుతుందంటే ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. ఓకే. యూ ఏమో ఒక్కొక్కసారి నీవు, ఒక్కొక్కసారి మీరు కాబట్టి సెకండ్ పర్సన్ ఐదర్ సింగులర్ ఆర్ ప్లూరల్ అవుతుంది. ఓకే. థర్డ్ పర్సన్ విషయానికొస్తే హి అనేది థర్డ్ పర్సన్ సింగులర్. షీ ఏమో థర్డ్ పర్సన్ సింగులర్. అలాగే ఇట్ కూడా థర్డ్ పర్సన్ సింగులర్. దే అంటే వారు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుతుందన్నమాట. ఓకే. ఇప్పుడు ఒకసారి మనం క్లాసిఫికేషన్ జాగ్రత్తగా చూసినట్లయితే ఐ ఏమో ఫస్ట్ పర్సన్ సింగులర్ అవుతుంది. వి ఏమో ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అవుతుంది. యూ ఏమో నీవు, మీరు కాబట్టి ఒకసారి ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ సింగులర్ ఆర్ సెకండ్ పర్సన్ ప్లూరల్ అవుతుందన్నమాట. హి అంటే థర్డ్ పర్సన్ సింగులర్. హి ఏమో థర్డ్ పర్సన్ సింగులర్. ఇట్ ఏమో థర్డ్ పర్సన్ సింగులర్. దే మాత్రం థర్డ్ పర్సన్ ప్లూరల్ అవుద్దన్నమాట. ఇది పర్సనల్ ప్రొనౌన్స్ తాలూకా క్లాసిఫికేషన్.